ముసుగు ధరిస్తే అరెస్ట్, నిరసన తెలిస్తే జైలే. ఇది యుద్ధం కాదు. ఇది అమెరికా రెండో అతిపెద్ద నగరం లాస్ ఏంజిల్స్లో ట్రంప్ నిషేధాజ్ఞలు. వలసదారులపై దాడులకు వ్యతిరేకంగా నగరం మండిపోతుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముసుగులు ధరించిన వారిని అరెస్టు చేయాలంటే ఆదేశాలు జారీ చేశారు. రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్, ఫ్లాష్ బ్యాంగ్, గ్రెనేడ్ల దెబ్బతో భద్రత కోసం ఆందోళనకారులు మాస్కులు పెట్టుకుంటే ట్రంప్ మాత్రం వారేదో దేశద్రోహులన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ముసుగులు ధరించిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని ట్రంప్ తేల్చి చెప్పాడు. లాస్ ఏంజల్స్ తగలబడిపోతుంటే ట్రంప్ మాత్రం రెచ్చిపోతున్నాడు. అమెరికాలోని రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజల్స్లో ఫెడరల్ ఇమిగ్రేషన్ దాడులపై ప్రదర్శనకారులు కార్లను తగలబెట్టారు. భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. ఇమిగ్రేషన్ అణిచివేతపై సామూహిక ప్రదర్శనలతో ఆదివారం నుంచి అమెరికాలో వేడి రాజుకుంది. రెండో రోజు హింస, అశాంతితో నిరసనలు కొనసాగాయి. దీంతో ఆందోళనకారులు మాస్కులు ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. మాస్కులు ధరించిన వ్యక్తులను అరెస్టు చేయాలని తన సోషల్ ట్రూత్ ప్లాట్ఫామ్లో ట్రంప్ పోస్టు పెట్టాడు. అయితే ట్రంప్ నిర్ణయం చట్టం ప్రకారం ఆమోదమో కాదో తేలాల్సి ఉంది. ట్రంప్ ఇమిగ్రేషన్ అమలుపై మూడో రోజు నిరసనలను అణిచివేయడానికి అధ్యక్షుడు ఆదివారం లాస్ ఏంజల్స్ వీధుల్లో కాలిఫోర్నియా నేషనల్ గార్డ్ దళాలను మోహరించారు. డెమోక్రాటిక్ గవర్నర్ గవిన్ న్యూసామ్ బలగాల మోహరింపు చట్టవిరుద్ధమని వారించినప్పటికీ ట్రంప్ మాత్రం వాటిని పట్టించుకోలేదు. అమెరికాలో రెండో అతిపెద్ద నగరమైన లాస్ ఏంజల్స్లో ఫెడరల్ ఇమిగ్రేషన్ దాడులపై ప్రదర్శనకారులు కార్లను తగలబెట్టి భద్రతా దళాలతో ఘర్షణ పడుతుందనే భారీగా ప్రభుత్వ భవనాల చుట్టూ బలగాలను మోహరించారు. లాటిన్ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వ దాడుల తర్వాత నిరసనలు ఎక్కువయ్యాయి. లాస్ ఏంజల్స్ పోలీసులు అనేక ర్యాలీలను చట్టవిరుద్ధమని ప్రకటించారు. పోలీసులపై నిరసనకారులు రాళ్లు, సీసాలు, ఇతర వస్తువులను విసిరారని ఆరోపించారు. లాస్ ఏంజల్స్ పోలీసులు గుర్రాలపై అధికారులను మోహరించి జన సమూహాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారు. మరోవైపు అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగిన వలస వ్యతిరేక నిరసనలను కవర్ చేస్తున్న ఆస్ట్రేలియా జర్నలిస్టు రబ్బర్ బుల్లెట్ గాయమైంది. ఈ సంఘటన కెమెరాలో రికార్డ్ కావడంతో ఒక్కసారిగా రిపోర్టర్లు షాక్కు గురయ్యారు. 9 న్యూస్ అమెరికా కరెస్పాండెంట్ లారెన్ టొమాసి ఆదివారం వార్తను రిపోర్ట్ చేస్తుండగా ఆమె కాలిపై కాల్పులు జరపడంతో గాయపడింది. భద్రతా దళ అధికారులు గుర్రాలపై వీధుల్లో గస్తీ తిరుగుతూ ప్రదర్శనకారులను చెదరగొడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.